హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది పొలాస సహస్రలింగాల దేవాలయం. ఇది జగిత్యాల నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ధర్మపురి రహదారి లోపల మనం జగిత్యాల నుంచి వెళ్తుంటే ఎడమ వైపున ఉంటుంది. ఆ సహస్రలింగాలన్నీ కలిసి ఏకరూపంలో పరమేశ్వరుని రూపంతో మనని ఆహ్వానిస్తున్నట్టుగా. దీని పక్కనే పచ్చిక బయళ్ళతోని నిండి ఉంటుంది. మళ్ళీ ఆ నందీశ్వరుడు కూడా మనని ఆహ్వానిస్తున్నట్టుగానే ఉంటున్నాడు. ముందుగా మనం పరమేశ్వరునికి ఏదైతే కోరిక కోరుకోవాలో ఆ కోరికలన్నీ కూడా నందీశ్వరుని చెవి లోపల చెప్తే మనకి తొందరగా ఫలితం ఇస్తారని అంటుంటారు. ఇక్కడ ప్రతి సోమవారం కూడా మనం చూస్తున్నట్టుగా 2 శివలింగాలు ఉంటాయి. ఆ 2 శివలింగంలకి అన్నపూజ జరుగుతుంది. ఇలా ప్రతి ఒక గద్దె పైన 2 శివలింగాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 500 గద్దెల పైన 1000 లింగాలు ఉండడం వల్లనే సహస్రలింగాలయం అని చెప్పి పేరు వచ్చింది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా తమ తమ కోరికలను విన్నవించుకొని పూర్తయిన తర్వాత వారి మొక్కులను చెల్లించుకుంటారు. ఇలా చాలామంది భక్తుల కోరికలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా రహదారి పైన పక్కనే ఉండడం వల్ల దీనికి ఇంతగా ప్రాశస్త్యం వచ్చింది. పూజల కార్యక్రమంలో శివ అష్టోత్తరము, అన్నపూర్ణ స్తోత్రం, క్షమాపణ మంత్రం ఇవన్నీ జరిగిన తర్వాత వేద బ్రాహ్మణులచే భక్తులందరికీ కూడా ఆశీర్వచనం ఇస్తుంటారు. కానీ ఈ ఆలయం లోపల చాలా అద్భుతమైనటువంటి మనకు మంత్రోచ్చారణలతో వేద బ్రాహ్మణులచే అన్నపూజ చాలా సక్రమంగా జరుగుతుంది. మళ్ళీ ఒక శివలింగంకే మనము చెంబడి నీళ్లు పోస్తేనే ఎన్నో వరాలనిచ్చే ఆ శివుడు ఇక్కడ సహస్రలింగాలకి మనం అభిషేకం చేసుకుంటే ఎంతటి కోరిక అయినా కూడా నెరవేరుతుందనేది భక్తుల భావన. కంపల్సరీ మీరు వెళ్ళే దారి లోపల వచ్చినప్పుడు ఇది చూడండి. తప్పకుండా చూసి మీ యొక్క కోరికలు ఉంటే కూడా మొక్కి నెరవేర్చుకోండి. మీరు చూస్తున్నటువంటి ఆ గద్దె నిర్మాణం పైననే 2 శివలింగాలను ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది భక్తులు అన్నపూజకి, ఏకాదశి, మాస శివరాత్రి ఇలా ప్రత్యేకమైన శివుడికి ఇష్టమైనటువంటి రోజులలో వచ్చి పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. శ్రావణ కార్తీక మాసంలో కూడా 300 రూపాయలకే మన ఇంటి గోత్రనామముల చేత పూజలు నిర్వహిస్తారు. జగిత్యాలకు అతి సమీపంలోనే ఉండడం వల్ల మీరు ధర్మపురి వెళ్ళే దారిలో వెళ్తున్నప్పుడు చూడటం చాలా అదృష్టమైనటువంటి అవకాశం. कामरूपी हरिक्षेत्रे प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवी देवी गया मांगल्य गौरिका वाराणस्यां विशालाक्षी काश्मीरे तु सरस्वती अष्टादश शक्तिपीठानि योगिनामति दुर्लभम
దేహీశా పార్వతీ అపరాధ సహస్రాన్ని నియందేహం విషన్మయ దాసోయ విషమామత్వ శర్మస్వ పరమేశ్వర పరమేశ్వరి కాశీ అన్నపూర్ణ మాత ఓ కాశీ అన్నపూర్ణ మాత కాశీ విశ్వనాథ ఓ కాశీ విశ్వనాథ మేము అజ్ఞానంతో తెలిసి తెలియక సమయాన సహస్ర దేవాలయంలో మీకు అభిషేకము అన్న పూజ చేసినాం. ఇందులో ఏమైనా తప్పులు ఉన్నచో మమ్మల్ని క్షమించి మాకు సరి అయిన జ్ఞానాన్ని ప్రసాదించి మాకున్నటువంటి ఆపదలను కష్టాలను తొలగించి మాకు సంపూర్ణమైన మాకున్నటువంటి కోరికలను నెరవేర్చి ఎల్లకాలం మిమ్మల్ని మర్చిపోకుండా పూజించే భాగ్యాన్ని మాకు కలిగించి మా ఇంట్లో ఏదైనా వాతావరణం ఉన్నదో ఆ దోషాన్ని తొలగించి మాకు సద్బుద్ధిని ప్రసాదించాలి. ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేసి సహస్ర దేవాలయము మహా పుణ్యక్షేత్రంగా వికసిల్లాలని మనసారా కోరుతున్నాము. నా కోరిక అన్నపూర్ణమాతకి బోలో కాశీ విశ్వనాథ భగవానికి విఘ్నేశ్వర భగవానికి ముగ్గురు వేద బ్రాహ్మణుల చేత మంత్రోచ్చారణలతో ఆశీర్వచనంలో వచ్చిన భక్తులందరికీ ఇలా ఇస్తుంటారు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే, కాశీ విశ్వనాథ గంగే, సేతురామనాథ గంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే, కాశీ విశ్వనాథ గంగే, సేతురామనాథ గంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే, కాశీ విశ్వనాథ గంగే, సేతురామనాథ గంగే. జై బోలో సహస్రలింగేశ్వర భగవానికి జై. బోలాస సహస్రలింగేశ్వర భగవానికి జై. ఓం నమ శివాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజయలక్ష్మి మారా పుల్లూరి. థ్యాంక్ యూ. మై పెన్ నేమ్ ఈజ్ వాసవి. ఓం నమ శివాయ. సహస్రలింగాల దేవాలయానికి వ్యవస్థాపకుని చైర్మన్. నా పేరు నర్మాస గంగాధర్ జగిత్యాల. పులాసలో సహస్రనామాలతో సహస్రలింగాల ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడ 1000 మంది ప్రతిష్టాపన చేశారు కనుక ఇక్కడ చాలామంది కోరికలు నెరవేరుతున్నాయి. అలాగే సహస్రలింగాల దేవాలయంలో త్రిమూర్తులు అంటే లక్ష్మీనారాయణ, పార్వతీ పరమేశ్వరుడు, సరస్వతి బ్రహ్మ, అలాగే కాలభైరవుడు, వీరభద్రుడు, ధ్యానేశ్వరుడు, నవగ్రహాలు, నాగేంద్రుడు, పెద్ద నందీశ్వరుడు ఇవన్నీ ఉన్నాయి. అక్కడికి వచ్చి దర్శించుకుంటే సకల దేవతను దర్శించుకున్న తృప్తి కలుగుతుంది. అక్కడ కోరికలు చాలా నెరవేరుతున్నాయి. ఒకసారి మీరు అందరూ వచ్చి దర్శించుకొని తరించండి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ ఆహ్వానం. సహస్రలింగ దేవాలయం తరఫున అందరికీ శుభం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఓం నమ శివాయ.